అబ్బా ఈగలు దోమల కంటే ఇప్పుడు మన చుట్టూ దొంగలే ఎక్కువ మోపోయారు కదా ఇసుంటి రోజులల్లో చేతిలో పైసలు ఉన్నప్పుడు ఎంత పైలం ఉండాలి ఏం కథ మన దగ్గర పైసలు ఉంటే బ్యాంక్ లాకర్లు ఉన్నట్టే మన దగ్గర కొట్టేసేంత దమ్ము ఎవరికైనా ఉన్నదా అంత సీనే లేదు మన ఊర్లే మన జోలికి ఎవడన్నా నొత్తడా అనుకొని కొంతమంది మూఢనమ్మకంతో ఉంటుంటారు కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే దొంగలు ఫోన్ సిగ్నల్ లెక్క మనం ఏడికి పోతే ఆడికి ఫాలో అవుతూనే ఉంటారు ఇగో గిట్లా కొట్టేస్తూనే ఉంటారు. పైసలున్న సంచిని ఇంట్లో చిలుక్కోయకు తలిగించినట్టు బండి హ్యాండిల్కు ఏలాడదీసిపోతే మళ్ళొచ్చే వరకు ఉండే మంచి రోజులేనా చెప్పురివి. కానీ ఈ కాక ఎంత అమాయకుడు ఉన్నాడు. బ్యాంకులో పైసలు ఇడిపించుకొని ఆ పైసల సంచిని బండికి ఏలాడేసుకున్నాడట. నడిమిట్ల కిరాణా షాప్ కాడ ఆగి సామాన్లు కొనుక్కపోదామని పోయి మళ్ళొచ్చే వరకు ఆ ₹1,00,000 పోగొట్టుకున్నాడు. ఖమ్మం జిల్లా నీలకొండపల్లి కాడ అయింది ముచ్చట. భైరవునిపల్లి కాడుండే కాసాని తిరుపయ్య అనే రైతు కాక వ్యవసాయం పెట్టుబడికైతే అని ₹1,00,000 SBI నుంచి ఇడిపించుకొని బండి మీద ఇంటికి వాపసు వెళ్ళిండట. నడిమిట్ల ఇంట్లో చిల్లర సామాను కొందామని కిరాణా షాప్ ముంగడ బండి పెట్టిండు. అయితే పోయినోడు చక్కగా పైసల కట్టలను జేబులో దాచుకున్నా అయిపోవు ఓ చెయ్యి సంచిలు వేసుకుని ఆ సంచిని బండి హ్యాండిల్కు ఏలాడదీసిండట. ఆయనతో దొంగబడి వగాళ్ళు ఏపాడో బ్యాంకు నుంచే పెద్ద మనిషి వెనకాలనే ఫాలో అయినట్టున్నారు. ఇక ఈయన ఇట్లా షాపులోకి పోగానే లటుకున్న పైసల సంచిని అటు నుంచి వచ్చి పట్టుకొని పోయిరు. మంచాలు అటు ఇటు మోసే వరకే తెల్లారింది అన్నట్టు సామాన్లు కొనుక్కొని చల్లగా వచ్చే వరకు పైసలు మాయం. ఇకేమున్నది లబ్బలిబ్బ మొత్తుకుంటే స్టేషన్ కురికి ఫిర్యాదు ఇచ్చిండట. పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఆ దొంగోడు దొరికితే చెప్తాం పో అని తోలిరట. అంతేనా? ₹1,00,000 తీసుకొని కిరాణా షాప్ కాడికి పోయినా. షాప్ కాడికి పోయి కిరాణా సరుకులు కొంటే సంచి పెంచుకొని పోయారు. టీవీ జరిగించింది పోయేస్తారు సరుకులు పోయేతాలకి కేసు పెడితే ఎస్ఐ గారు సారు సీసీ కెమెరా చూస్తాం అని చెప్పారు సార్లు. చూసిరు కదా బ్యాంకుల కాడ నుంచి పైసలతోటి బయలుదేరినప్పుడు అటు ఇటు నజరేసి ఉండాలి. పైసలు కార్లల్లా స్కూటీ డిక్కీలల్లా బండి ట్యాంకు కవర్లు వేసి తీరువాటంగా టిఫిన్లు తిని షాయలు తాగి ఆ వైన్స్ లో పోయి అట్లా 90లు కొట్టేస్తామని పోతే ఇగో గిసొంటి అవుతుంటాయి పైలం.